చాలా ముఖ్యమైన విషయాలండి. ఇందులో 2 విషయాలు చాలా సంతోషకరమైన విషయాలు కూడా. తప్పకుండా ఆఖరి వరకు చూడండి. మన తోటి ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్న ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి ఒక అండగా గొప్ప అండ అండి మనకి ఈ కేంద్రీయ సైనిక బోర్డు వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి. అలాంటిది ఇంత గొప్ప అనౌన్స్‌మెంట్ అనేది మీరు ఎప్పుడు విని ఉండరు. అంత మంచిగా అనౌన్స్‌మెంట్ అనేది మనకు రావటం జరిగింది. మొదటి విషయానికొస్తే ఎన్నైతే మనము యాక్చువల్‌గా ఈ స్కీమ్స్ మనము ఏప్రిల్ 15 నుంచి అప్లై చేసుకోవాల్సి ఉండగా ఈ వెబ్సైట్ అప్డేషన్ కారణంగా డిలే అయింది. సెప్టెంబర్లో మనకు అందుబాటు రావడం జరిగింది. దాని కారణంగా ప్రతి స్కీమ్స్ మతలబ్ కట్ ఆఫ్ డేట్ అనేది మనకి 31 మార్చ్ 2026 వరకు మనకి అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి స్కీమ్స్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనే ఒక కట్ ఆఫ్ డేట్స్ లెటర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ కూడా 31 మార్చ్ 2026 వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. ఎవ్వరు కూడా గాబరా పడకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని మరి స్కీమ్స్కి అప్లై చేసుకోండి. ఇక రెండోది చాలా ముఖ్యమైనది, చాలా సంతోషకరమైనది. ఇది విన్నారంటే మీరు ఎగిరి గంతేస్తారని చెప్పాలి. అదేంటంటే మనకు ముఖ్యమైన 3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి పెన్యూరీ, 2 ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, 3 మ్యారేజ్ గ్రాంట్. ఈ మూడింటికి కూడా అమౌంట్ అనేది డబుల్ చేయడం జరిగిందండి. ఈ యొక్క లెటర్ కూడా రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది, మన రక్షణ మంత్రి. ఆ లెటర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో మొదటి వచ్చేసరికి పెన్యూరీ గ్రాంట్. పెన్యూరీ గ్రాంట్ అంటే ఎవరైతే నాన్ పెన్షనర్స్ ఉన్నారో, అంటే సర్వీస్ పూర్తిగా చేయకుండా మధ్యలోనే కొన్ని కారణాల వల్ల సర్వీస్ని వదిలేసి వచ్చారో, వారికి ఇప్పటి వరకు ఇయర్లీ 4,000 మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరిగేది నాన్ పెన్షనర్స్కి. ఓకేనా? అయితే ఇక్కడ వారికి ఆ పెన్షన్ని 4,000 కాస్త 8,000 చేయడం జరిగింది. ఓకేనా? ఇది ఒక చాలా శుభపరిణామం అని చెప్పాలి నాన్ పెన్షనర్స్కి. వారి యొక్క విడోస్ ఎవరైతే ఉన్నారో వీర్నారీస్ వారున్నా కూడా వారు కూడా దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. రెండోది ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు. అంటే ఇందులో పిఎంఎస్ఎస్ లేదు, మళ్ళీ పిఎంఎస్ఎస్ విషయం మాత్రం ఇందులో ఎత్తలేదండి. ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు. ఓకేనండి? ఇక్కడ ఇంతకుముందు ఇయర్లీ 12,000, పర్ మంత్ వచ్చేసరికి 1,000. ఇద్దరు పిల్లలకి మ్యాక్సిమం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 12,000 కాస్త 24,000 ఒక్కొక్క పిల్లవాడికి. అంటే ఇద్దరు పిల్లలకి వచ్చేసరికి 48,000 ఇయర్లీ మనకి ఇస్తారండి. ఈ లెటర్ ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే థర్డ్ వచ్చేసరికి మ్యారేజ్ గ్రాంట్, డాటర్ మ్యారేజ్ గ్రాంట్. ఇక్కడ 50,000 ఇయర్లీ ఇచ్చేవారండి. అలాంటిది ఇప్పుడు దాన్ని డబల్ చేసి 1,00,000 ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపీస్ మనం ఈ యొక్క మ్యారేజ్ గ్రాంట్ కొరకు అప్లై చేసినట్లయితే మనకు రావడం జరుగుతుందండి. ఇదండి చాలా సంతోషకరమైన విషయం అండి. ఇది తప్పకుండా మన ఎక్స్ సర్వీస్మెన్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.